विषमसनमासानिवसनं श्मशानं क्रीडाभुः भुजगनिवहो भूषणविधिः समग्र सामग्री जगति विदितैव स्मररिपो यदेतत्तैश्वर्यं तव जननि सौभाग्यमहिमा पुरुषो वृद्धो यानं विषमसनमासानिवसनं श्मशानं क्रीडाभुः भुजगनिवहो भूषणविधिः समग्र सामग्री जगति विदितैव स्मररिपो यदेतत्तैश्वर्यं तव जननि सौभाग्यमहिमा అమ్మా, కాముని కాల్చి బూడిద చేసిన ఆ శంభుని వాహనమా ముసలి ఎద్దు, ఆహారమా విషము, కట్టు పుట్టములా దిక్కులు, విహార భూమి శ్మశాన వాటిక, సొమ్ములు పాముల తుట్టెలు. ఆయనకున్న భాగ్యమేపాటిదో ఎల్ల లోకాలు ఎరిగినదే కదా తల్లి. అయినప్పటికీ ఆయన మహేశ్వర్యవంతుడు. తాను బూది పూసుకున్నా ఇతరులకు భూతి ఇవ్వగల సంపన్నుడు. బూది అంటే భస్మము, భూతి అంటే ఐశ్వర్యం అన్నమాట. ఆయన భస్మం రాసుకున్న ఒంటికంతా ఆయన అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. ఆయన ఇట్లా కావడానికి కారణం నీ సౌభాగ్య మహిమే కదా తల్లి. శేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతిః శ్మశానే శ్వాసీనః కృతబసితలేప పశుపతిః దదే కంఠే హాలాహల మఖిల భూగోళ కృపయా భవత్యా సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే. శేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతిః శ్మశానే శ్వాసీనః కృతబసితలేప పశుపతిః దదే కంఠే హాలాహల మఖిల భూగోళ కృపయా భవత్యా సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే. మంగళదాయిని కళ్యాణి దేహమంతా విభూతి పూసుకొని శ్మశానంలో తిష్టవేసి కూర్చునే శివుడు లోకాలకు సంహారకర్త, ప్రళయం కలిగిస్తాడని పేరు పొందాడు. కానీ ఆ శివుడే సకల జీవరాశులను కాపాడాలని కాలకూటాన్ని మింగి కంటాన పెట్టుకొని సమస్త భూగోళాన్ని దయామయుడే కాపాడాడు అంటే అదంతా నీ చలవేనమ్మా. సర్వమంగళదాయిని నీ తోడి సాంగత్యమే అందుకు కారణమని భావిస్తున్నాను తల్లి.